హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే అర్బన్‌లో స్థలాల కొరత అయితే ఏర్పడుతుంది. అలాగే రూరల్‌లో మాత్రం స్థలాలైతే చాలా వరకు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రపతి ఒక అంచనాకైతే వచ్చింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ అలాగే పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అర్బన్ ప్రాంతాల్లో చాలా వరకైతే ఈ సొంత జాగా లేని వాళ్ళైతే ఎల్2లో చాలా మంది ఉన్నారు. వీళ్ళకు ఎక్కడ జాగా ఇవ్వాలి, మరి వీళ్ళకి ఎక్కడ ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అనేది ఒక ప్రభుత్వం అయితే ఒక అధికారికంగా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఈ ఎల్2లో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఏవైతే ఉన్నాయో అంటే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో కొన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి గూడా వాళ్ళు నిధులు కేటాయించి వాటిని కంప్లీట్ చేయించే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ కూడా ఇవి ఎంతమందికి ఇస్తే సరిపోవు కాబట్టి మరి వీళ్ళకు ఎక్కడ ఖాళీ స్థలం ఇవ్వాలి, మరి వీళ్ళకి ఎక్కడ ఖాళీ స్థలం కూడా 5,00,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది. ఒకవేళ ఇదే అనుకున్నట్లయితే మొత్తం సిటీ ఔట్‌స్కట్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కబండి ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో కొంత ప్లేస్ చూసి వీళ్ళకైతే అక్కడ అధికారికంగా వీళ్ళకైతే మంజూరు చేసి వీళ్ళకైతే ఒక 5,00,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనకైతే వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనం అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అందరికీ ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి, మళ్ళీ ఇంకోటి కట్టి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వంతో అంత సమయం లేదు కాబట్టి వీళ్ళకు ఎక్కడైనా స్థలం చూపెట్టి దాంట్లో 5,00,000 ఇస్తే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌లు ఎంతమందికి ఇస్తుంది? అలాగే ఈ మిగతా వారికి మరి సిటీ ఔట్‌స్కట్‌లో ఎక్కడ ఈ ఖాళీ స్థలంతో పాటు 5,00,000 ఇస్తుందని చెప్పేసి మనం మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే చెప్పే ప్రయత్నం చేసాం. ఇప్పటికైతే ఈ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు అంటే పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఖాళీ స్థలంతో కూడిన 5,00,000 ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వం దగ్గర కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే స్థలం లేదు కాబట్టి, ఇంకోటి స్థలం ఉన్నా కూడా అది కొద్దిగా మాత్రమే ఉంటుంది కాబట్టి, అక్కడ ఈ స్థలం ఇవ్వడం ప్రభుత్వానికైతే వీలు కాదు కాబట్టి, సిటీ ఔట్‌స్కట్‌లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేపోతే ప్రైవేట్ ల్యాండ్స్ కావచ్చు, వాటిని పర్చేజ్ చేసి ఈ ఎల్2లో ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించి వారికైతే 5,00,000 ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పేసి మనకైతే సమాచారం. చూద్దాం దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.